హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా నేను కింగ్డమ్ మూవీ గురించి కొద్దిగా హార్ష్గానే చెప్పాను. అంటే ఒక క్లౌడ్ బర్స్ట్ అంటారు చూసారా, వాన పడేటప్పుడు సడన్గా లోపల నుంచి ఒక వాల్కనో పేలుతుంది చూసారా, అలా మాట్లాడాను కొద్దిగా. అండ్ నా నైజం కూడా అది కాదండి. బేసిక్గా చెప్పాలంటే కొంచెంగా సాఫ్ట్గానే ఉంటాను. మామూలుగా అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. హార్డ్ వర్క్ చేసే ప్రతి వారిని రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ సినిమా అంటే ఇంకా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే సినిమా తీయడం చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియోని ఇప్పుడు నేను పెడుతున్నాను. ఇప్పుడు ఈ వీడియో వెనకాల నాకు ఎంత ప్రాసెస్ ఉంటుంది. ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి, తర్వాత ఒక ఐడియాని అనలైజ్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, ఇలా వాయిస్ ఓవర్లని అదని ఇదని ఎంత కష్టం ఉంటుంది. ఈ యొక్క 3 minutes 4 minutes 5 minutes ఉన్న దానికి ఇంత ఉంటే 2 hours ఒక పర్సన్ని థియేటర్లో కూర్చోబెట్టి వాడిని ఎంటర్టైన్ చేసి వాడిని అన్ని రకాలుగా వాడికి కావాల్సిన యాక్షన్, ఫైట్స్, తర్వాత కామెడీ, లవ్ స్టోరీ, రొమాన్స్ ఏదైనా సరే ఇవ్వాలంటే ఒక టెక్నీషియన్ హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది. ఎడిటింగ్ టీమ్ కానీ, ఫైటింగ్ టీమ్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, తర్వాత సినిమాటోగ్రఫీ అంటాం, రైటర్స్, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ డైరెక్షన్, ఎంతమంది కష్టం ఉంది దీని వెనకాల. అందుకని ఆ మూమెంట్లో నేను మాట్లాడాను. కానీ నాకు ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. ఎందుకంటే నాగవంశీ గారికి కమింగ్ బ్యాక్ టు కింగ్డమ్, నాగవంశీ గారికి ఉన్న క్రెడిబిలిటీకి, ఆయన తీసే మూవీస్కి, జెర్సీ కావచ్చు, చెప్తున్నా కదా మళ్ళీ, అజ్ఞాతవాసి కావచ్చు, జెర్సీ కావచ్చు, ఇంకా ఎన్నో లక్కీ భాస్కర్ రీసెంట్లీ ఎంత బాగుంది మూవీ. అంటే అప్పట్లో అంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదనుకోండి, బట్ మూవీ చాలా బాగుంది కదా. అట్లా అనుకుని ఎవడైనా వెళ్తాడు. కానీ తర్వాత విమర్శలు అనేది సెకండరీ. ఏంటంటే నేను కొద్దిగా రిలేట్ చేసుకున్నా. సర్లే ఒక సాటర్డే వచ్చింది, ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాం, మంచి ప్లేస్ దొరికింది, మిడిల్లో దొరికింది నాకైతే. ఇంకా ఒక మల్టీప్లెక్స్లో మిడిల్ సీట్ దొరికితే ఎంత బాగుంటుందండి, ఎంత ఎక్సైట్మెంట్ జనరేట్ అవుతుంది సినిమాకి. అసలు కనెక్షన్ ఏ లెవెల్లో అవ్వలేదు. ఫస్ట్ ఓకే, ఒక కొన్ని పాయింట్స్ బాగున్నాయి చెప్తున్నా, అదే ఏవైతే కనెక్ట్ అయ్యానో. ఒక అమ్మని వాళ్ళ కూతుర్ని కలుపుతా అంటాడు ఆ దివిలో, ఎందుకంటే లేడీస్ని అలౌ చేయరు కాబట్టి ఆ పర్టికులర్ మూవీ ప్రకారం. అది బాగుంది, అది చాలా బాగా చూపించారు, నాకు చాలా నచ్చింది. అది ఏంటంటే దివితో దివిలో లేడీస్ అలౌ చేయరు కాబట్టి ఒక తల్లిని కొడుకుని కలుపుతాను, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య దూరం అయిపోయాడు కాబట్టి అని. అన్నయ్య కోసం ఎంతో కష్టపడి విజయ్ నచ్చాడు. అన్నయ్య తర్వాత చనిపోయినప్పుడు బాధపడిన విజయ్ నచ్చాడు. ఇన్ని నచ్చినప్పుడు మామూలుగా ఇంత మంచి కథకి అసలు జస్టిఫికేషనే లేకుండా కొన్ని పాయింటర్స్ వదిలేసారే, ఎలాగ దీన్ని కవర్ చేస్తారు అనుకున్నాం. తర్వాత భాగ్యశ్రీ ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్ళిపోతుందో కూడా తెలియలేదు చాలా మందికి, ఇంక్లూడింగ్ మీ. అండ్ స్పై ఆఫీసర్స్ అంటున్నాడు ఆయన. ఎవరైతే విజయ్ గారికి పర్టికులర్ మిషన్ అప్పగిచ్చాడో ఆయన సడన్ గా నేను చాలా మంది ఆఫీసర్స్ ఇలాగే పంపిస్తుంటాను, నేనే విలన్, నేనే హీరో అన్నట్టు మాట్లాడారు. నేనే రాజు, నేనే మంత్రి లాగా. అది ఎక్కలేదు. సో ఇన్ని పాయింట్స్ ఓకే, 3 parts ఇస్తారా, 5 parts ఇస్తారా, హిట్ ఇప్పుడు 8 parts ఇస్తారంట. ఎవరు? శైలేష్ కొలను డైరెక్టర్. బట్ ప్రతి పార్ట్లో తను జస్టిఫికేషన్ ఇచ్చాడే, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి. ఎందుకంటే విశ్వక్సేన్ గారి నుంచి అడివిశేష్ నుంచి నాని, హిట్ 3, ఇప్పుడు నెక్స్ట్ హిట్ 4 కార్తీ చేస్తారని. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫ్లో కదా. అదైతే కనిపించలేదు. పెద్ద పెద్ద లొకేషన్స్ ఉన్నాయి, హార్డ్ వర్క్ ఉంది, రియల్ టైమ్ లొకేషన్స్ పట్టుకున్నారు, అది చాలా కష్టం. అండ్ చాలా చాలా కష్టపడ్డాడు విజయ్. స్టంట్స్లో చూడొచ్చు, భాగ్యశ్రీ స్టంట్ మాస్టర్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, అనిరుద్ మ్యూజిక్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఆ విషయంలో మాత్రం డౌట్ లేదు. ఎంత కష్టపడ్డాక నేనేదో చెప్పేశానని మాత్రాన మీరు వెళ్లకుండా ఉండరు. మీరు నచ్చిపోతే నచ్చలేదు, ఎక్కట్లేదు సినిమా అనుకుంటాం. కొన్ని సినిమాలు రీవాచ్ చేస్తేనే ఎక్కుతాయి. అందులో కలేజా మూవీ ఒకటి చాలా బాగుంటుంది, బట్ రిజల్ట్ అవ్వలేదు. బట్ దీనిలో ఏంటంటే చాలా మటుకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లా ఉన్నాయన్ని. అది ప్రాబ్లం నాకు. లాస్ట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య మళ్ళీ సాక్రిఫైస్ చేసుకుని వీని చంపేస్తారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అన్నయ్య వెళ్తాడు. ఎవరైతే ఇదొకటి చెప్దాం అనుకున్నా, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నచ్చిన టాపిక్స్ అన్నా కదా. ఒక బ్యాడ్ ఫాదర్, ఒక బ్యాడ్ పేరెంట్స్ కనుక ఉంటే ఎలా తయారవుతారు పిల్లలు అన్నానికి ఈ మూవీ ఎగ్జాంపుల్. ఆల్కహాల్ ఇంట్లో తీసుకొచ్చేవంత ప్రాబ్లమ్స్ ఏది తీసుకురాదు. ఈ మూవీలో మనం చూడొచ్చు.
ఆల్కహాల్ తీసుకురావడం వల్ల వాళ్ళ డాడీ ఎవరైతే వాళ్ళ మమ్మీని కొట్టేవాడో కొడుకు ఆ పని చేయాల్సి వచ్చింది. ఏది మూవీ చూస్తే తెలుస్తుంది మీకు. ఆ బ్యాడ్ రిఫ్ట్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఆల్కహాల్ వల్ల వచ్చింది. అండ్ తర్వాత చెప్పాను కదా, కొడుకుని తల్లిని కలపడం చాలా బాగుంది. అమ్మ కోసం ఎంత అబద్ధమైనా ఆడొచ్చని, అది కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్లో సత్య చేసిన అప్పుడు సత్య చిన్నప్పుడు చేసిన సాక్రిఫైస్ మళ్ళీ చేస్తాడు ఆ పార్టీలో. అండ్ తండ్రి కొడుకుకి పడదు. ఆ వెంకటేష్ అనే అబ్బాయి చాలా బాగా చేశాడు. ఎక్స్ట్రాడినరీ యాక్షన్. హీ హ్యాస్ అ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఎనీ మూవీ ఇండస్ట్రీ. వాళ్ళ ఫాదర్కి తనకి డిఫరెన్స్, ఈగో ప్రాబ్లం వల్ల చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళ ఫాదర్ని చంపేశారు. సో ఇవన్నీ కూడా అదే అంటున్నా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద ఫ్రేమ్. అండ్ ఫ్రేమ్లో ఫిట్ అవ్వట్లే. అన్ని బాగానే ఉన్నాయి పజిల్లా, బట్ ఫ్రేమ్లో ఫిట్ అవ్వట్లేదు. పజిల్ సాల్వ్ చేయడానికి రావట్లేదు కదా ఆడియన్స్, ఫ్రేమ్ కావాలి ఆడియన్స్కి. సో గౌతమ్ తిన్నూరి గారు ఇది కనుక ఆలోచిస్తే పార్ట్ 2 ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా, అంతే. సో డీటెయిల్ రివ్యూ ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ జస్ట్ tell your comments. Thank you guys.